రంజపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవైజమానాయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః. బాబు, అభీష్ట ఫల సిద్ధిరస్తు. ప్రసాదం తీసుకోండి. క్షేమమా శాస్త్రి గారు? మీలాంటి మహారాజులు గ్రామంలో ఉన్నంత కాలం మాకేం కదో బాబు గారు. బావనావు తల్లి. వెళ్ళొస్తాం శాస్త్రి. రామ్. బాబు రవి, దేవాలయంలో నాకు కొంచెం పనింది, నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో. అలాగే నాన్న. స్నానం చేసి ఇంటికి పోయి బాగా పుస్తకాలన్నీ చదువుకోవాలి. పూర్ణ, స్కూల్కి టైం అయింది, రామ్మా. వస్తున్నాను నాన్న. రామ్మా రా. అమ్మకి నమస్కారం చేసావా? అమ్మకి నమస్కారం చేయండి. ఏ పని చెయ్యనుగా. మా అమ్మో కదూ, వెళ్ళు చెయ్యి. అమ్మా, నేను బడికి వెళ్తున్నానమ్మా. వెళ్దాంరా అమ్మా. బాబు, గణపతికి నమస్కారం చేయి. స్వామి, నాకు చదువు బాగా రావాలి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. సుఖీభవ. బడికి తీసుకెళ్తున్నారా? అవును బాబు, తల్లి లేని బిడ్డ, అన్నీ నేనే చూసుకోవాలి. నేను అటే వెళ్తున్నాను, నాతో పంపించండి. అలాగే బాబు. రా బాబు. ఎక్కు బాబు. వస్తాను. ఇలాంటి వాడు చస్తే లోకానికి పీడ వెరగడుతుందిరా. తండ్రి విఘ్నేశ్వర, విఘ్నేశ్వర, అమ్మా అమ్మా, విఘ్నేశ్వర స్వామి, స్వామి విఘ్నేశ్వర,
ఇన్నాళ్ళు నా బిడ్డకు తల్లి లేని లోటు లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నానా? వాడు పసివాడు, ఏమీ తెలియదు. వాడిని ఎలా కాపాడుతావు? నీదే భారం వెంకటేశ్వరా, నీదే భారం వెంకటేశ్వరా. అమ్మా ఎవరు నాకు స్నానం చేపిస్తారు? ఎవరు నన్ను బడికి తీసుకెళ్తారు? నిన్ను మా నాన్న పంపాడా?